ముందుగా ముఖ్యాంశాలు. చిడిపి గ్రామంలో కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు. క్షేత్రస్థాయిలో శానిటేషన్ నిర్వహణ పరిశీలన. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మధ్య దిగుమధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి తేనున్నాం. వినియోగదారుల సౌకర్యార్థం రైతు బజార్ల ద్వారా టమాటా కిలో 55 రూపాయలకే అందిస్తున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. వివిధ సమస్యలతో ఉన్న ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును మనందరం రక్షించుకోవాలి. నగర ప్రముఖులు బలపరిచిన ప్యానెల్ను గెలిపించాలి. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు. పదిహేడవ వార్డులో మెయిన్ డ్రైనేజీ కాలువలు కూరుకుపోయిన మట్టిని జేసీపీ యంత్రాలతో దగ్గరుండి చేపిస్తున్న 17వ టీడీపీ ఇన్ఛార్జ్ రొంపిచర్ల యాంటోనీదాస్. సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడంలో సచివాలయం, పంచాయతీ సిబ్బంది పనితీరు కీలకమని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, గత శనివారం ఓహెచ్ఆర్ ట్యాంకుల నిర్వహణలో భాగంగా ఎన్ని ట్యాంకులు పరిశుభ్రం చేశారని, వాటిలో ఏ సచివాలయ సిబ్బంది ఏ ట్యాంకును పరిశీలించడం జరిగిందని అడిగారు. ట్యాంక్ ఎవరి చేత శుభ్రపరచడం జరిగింది వివరాలు తెలుసుకున్నారు. నీటి ట్యాంకు శుభ్రపరచడంతో పాటు శానిటేషన్ నిర్వహణ సమాంతరంగా నిర్వర్తించాల్సి ఉంటుందని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని వివరించగా, గ్రామంలో సీసీ రోడ్స్ మంజూరు చేసినప్పుడే సమాంతరంగా డ్రైనేజీ వ్యవస్థకు చెందిన పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ పర్యటనలో భాగంగా సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా సిల్ట్ తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ పర్యటనలో గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలకు రైతు బజార్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆర్ఎన్బి కాలనీ 45వ డివిజన్ నందు సంచార రైతు బజార్ ద్వారా వినియోగదారులకు టమాటాల విక్రయాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు అధిక ధరలు ఉన్నందున సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా టమాటా కిలో 55 రూపాయలకే వినియోగదారులకు విక్రయిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరణ లేకుండా ప్రభుత్వం వినియోగదారులపై భారం మోపిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణే లక్ష్యంగా ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించామని అన్నారు. అదేవిధంగా నేడు బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కంటే 20 రూపాయలు తగ్గించి కందిపప్పును, 10 రూపాయలు తగ్గించి బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నేడు వినియోగదారుల సౌకర్యార్థం రాజమహేంద్రవరంలో మల్లయ్యపేట, అనాల వెంకటప్పారావు రోడ్డు, ప్రకాష్ నగర్, స్టేడియం రోడ్డు, బొమ్మూరు ప్రాంతాల్లోని రైతు బజార్ల ద్వారా టమాటాలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక స్థితిగతులే లక్ష్యంగా వారి జీవితాలు సజావుగా సుఖవంతంగా సాగేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, కూరగాయలపై దృష్టి సారించిందని అన్నారు. ప్రతిరోజు ఎంతో అవసరమైన టమాటా ధరల నియంత్రించే వరకు సంచార రైతు బజార్ల ద్వారా విక్రయించడం జరుగుతుందన్నారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సునీల్ వినయ్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి శ్రీనివాస్ బాజీ, స్థానిక నాయకులు కొయ్యల రమణ, కాశీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా వారందరికీ నమస్కారం.
వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో మధ్యతరగతి వారు కానీ దిగువ మధ్యతరగతి వారు కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు. నిత్యావసర ధరల పెంపు, ఉచిత ఇసుక లేకపోవడం, కార్మికులందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ గ్రహించి ఎన్నికలప్పుడు ఎన్డీఏ కూటమిగా అనేకమైన హామీలు ఇచ్చున్నాం. నిత్యావసర ధరల యొక్క ధరలు నియంత్రిస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, మధ్యతరగతి వారు దిగువ మధ్యతరగతి వారికి జీవితం భారంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఉచిత ఇసుక ఇచ్చాం. రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్ ఉందో ఆ బహిరంగ మార్కెట్ ధరకి 10 రూపాయలు తక్కువకి మనం రైతు బజార్లో అమ్మడం జరుగుతూ ఉంది. కందిపప్పు అయితే బహిరంగ మార్కెట్ కన్నా 20 రూపాయలు తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిటీ నియోజకవర్గం పరిధిలో సుమారు 5 పాయింట్స్ పెట్టి అక్కడ బహిరంగ మార్కెట్లో 70 నుంచి 80 రూపాయలు ఉన్నా ఇక్కడ 55 రూపాయలకే మనిషికి కేజీ కింద ఆధార్ కార్డును అనుసంధానం చేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలు గమనించండి, గతంలోనే మీరు ధరలు పెరిగిపోతూ ఉన్నాయని మీరు అనేవారు, ప్రజాపతులు వినేవారు, వాటి పనులు అవే చేసుకుంటూ పోయేవి, పెరుగుతూనే ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని ధరలను తగ్గించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అది ఈ ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి. నా పేరు కొయ్యల రమణ అండి, 45వ వార్డు మాజీ కార్పొరేటర్ని. మాకు ఆర్ఎన్బి కంపోస్టైడ్ రోడ్లో రాజీవ్ నగర్ కాలనీ అని చెప్పి ఒక 90 ఇళ్ళు ఉన్నాయండి. మాకు ఇక్కడ ఇందిరానగర్, వెంకటస్వామి నగర్, ఆనంద నగర్, గాదిరెడ్డి నగర్ మొత్తం ఈ కంపోస్ట్ వల్ల ఈ వానాకాలం వస్తే మొత్తం జంతువులను తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. మొత్తం చాలా ఈ చిరాకుగా అసలు పాపం పిల్లలు కానీ వీళ్ళు కానీ అందరూ జ్వరాల పాలైపోయి అసలు ఆ పరిస్థితి అయితే ఏం బాగాలేదు. కంపోస్టైడ్ అర్జెంట్గా తీయమని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. స్మెల్ అయితే ఒక 5 నిమిషాలు అధికారులు అందరూ వచ్చి ఇక్కడ చూస్తే ఈ స్మెల్ ఆలకెత్తే వాళ్ళకి కూడా ఈ బాధ ఏంటో అర్థమైందో తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నానండి. నేను ఒకసారి చూడండి. సాయంత్రం చీకటి పడ్డదంటే ఇళ్లలో పాములు వచ్చేస్తున్నాయండి. లారీలు ఫుల్ లోడ్ వేసుకుని వస్తున్నాయి. ఎవరు స్లోగా వెళ్ళమన్నా వెళ్తలేదు. మాకు దేనికి వెళ్ళాలన్నా అదే రోడ్డుకి వెళ్ళాలి. ఎదరు ఉన్నాం మేము. ఆపమంటే ఆపుతలేదండి. రాంగో సమాధానం చెప్తున్నారు. ఏమన్నా ఆపేస్తే మాది తప్పు అంటారు. వాసన భరాయించలేకపోతున్నాం. ఆ లారీలు మీరు ఆపడం, ఆ తుక్కు ఆపడం, పోయేటప్పుడు పడిపోయినా సరే తీయమంటే మీకు సంబంధం ఏంటి? మాకు రూట్ ఇదే. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. డ్రైవర్లు ఇది రాంగో చెప్తున్నారు. మాకు నీళ్ళు కూడా ఇళ్లలోకి వచ్చేసేయండి. అప్పుడు ఆ నీళ్ళు కూడా మాకు 2 రోడ్లు వేసారు. మిగతా రోడ్డు వేస్తానా రోడ్డు ఎక్కేసి అప్పుడు ఇళ్లలోకి వచ్చేసేయండి. ఈ నెల పాతాలు కూడా ఖాళీ చేసేయాలి. మాకు కావాల్సింది లారీలు ఆపాలి. ఇక్కడ తుక్కు పడకుండా చూడాలి. వాసన రాకూడదండి. ఆ వాసన వల్ల జ్వరాలు వస్తున్నాయండి. పిల్లలకి పెద్దలకి వాంతులు ఈ రోజు కనుక అవుతున్నాయి. జ్వరాలు కనుక వస్తున్నాయండి. ఇగో కాళ్ళు వాపులు కనుక వస్తున్నాయి. మరి పెద్దలకి పిల్లలకి కనుక అసలు బాగోట్లేదండి. మరి వర్షాకాలం అయితే అసలు ఎక్కువ దోమలు బాగా బీభత్సంగా ఉంటున్నాయండి. దోమలు వాసన భరాయించలేకపోతున్నాం. మరి పంపోజి తీసేయాలని మేము అనుకుంటున్నాం అండి. వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరం తుమ్మలవ ప్రాంతంలో సాయిబాబా ఆలయం దగ్గర ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించిన నాయకులను కాపాడుకోవాలని అన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు రాజమండ్రి ప్రముఖులు బలపరిచిన ప్యానెల్కు ఓట్లు వేసి ఆర్యాపురం అర్బన్ బ్యాంకును రక్షించుకోవాలని సూచించారు. నగర ప్రముఖులు బలపరిచిన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క పాలకవర్గం ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా శ్రీ నందేపు శ్రీనివాస్ ఆయన నేతృత్వంలో ప్యానెల్ సభ్యులు నండూరి సుబ్బారావు, ఆకుల శ్రీనివాస్, కస్సే రాజేష్, డాక్టర్ లంక సత్యనారాయణ, నందం కుమార్ రాజా, సిపిఐ నుంచి కుండ్రాపు రాంబాబు, పెదిరెడ్ల శ్రీనివాస్, పెంకే సురేష్ కుమార్, దూడల వీరవెంకట త్రినాథ్ తదితరులు బ్యాంకు పాలకవర్గానికి పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ ప్యానెల్ను రాజమండ్రి నగరంలోని ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీరాసు,
గూడూరి శ్రీనివాస్, మాజీ రూడా చైర్పర్సన్ మేడిపాటి షర్మిలారెడ్డి, చంద్ర నాగేశ్వర్, బొమ్మన జయకుమార్ తదితరులు ప్యానెల్ను బలపరుస్తున్నారని తెలిపారు. ఈ ప్యానెల్లో పోటీ చేస్తున్న సభ్యులు ప్రజలకు సేవలు అందించడంలోనూ గతంలో పాలక వర్గంలో పనిచేస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు. నగర ప్రముఖులు బలపరిచిన ప్యానెల్ను గెలిపిస్తే ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మరింత అభివృద్ధి సాగిస్తుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కరిస్తూ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎన్నికల సందర్భంగా మన రాజమండ్రిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో మన బెల్ట్ పోటీ చేయాలని ఒక ఆలోచన చేసి ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని ఈరోజు పెద్ద చేతులతో ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభం ఇది మనకి ఒక శుభారంభం కింద మనం భావించాలి. కారణం ఆర్యాపురం అర్బన్ బ్యాంకుని పరిరక్షించుకోవడానికి, మరి దాన్ని ప్రతిష్టను నిలబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పక్షాలకు కానీ, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు కానీ, వివిధ వర్గాల సంబంధించినటువంటి ప్రతినిధులతో ఒక బెల్ట్ను రూపొందించుకోవడం జరిగింది. మనం ఈ బెల్ట్లో పోటీ చేసిన ప్రతి వ్యక్తి కూడా మన సమాజంలో ఎంతో కొంత గౌరవం కానీ, సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో ఈరోజు ఈ బెల్ట్ మనం రూపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ ప్రాంతంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంతోనే ఈ బ్యాంక్ స్టార్ట్ అయింది. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది స్నేహితులు, అనేక మంది పెద్దలు ఆ బ్యాంకుకి ఎన్నో రకాలుగా సేవలు అందించినటువంటి ఈ సందర్భం మనకి గుర్తుపెట్టుకోవాలి. రాజమహేంద్రవరంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి, ఆర్థికంగా చిన్న చిన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలని తీరుస్తూ గడిచినటువంటి 100 సంవత్సరాలకు పైగా రాజమండ్రిలో అనేక మందిని ఆదుకున్నటువంటి బ్యాంకు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యాంకు భవిష్యత్తులో మరింత పురోగతి చెందాలి, మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించాలి, మరింత ఎక్కువ మందికి నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, ఖాతాదారులకి, డిపాజిటర్లకి రక్షణ కలిగేటటువంటి పరిస్థితి ఉండాలని అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి చైర్మన్ కానీ, బోర్డు మెంబర్లు కానీ చాలా అవసరం. వేళ నందెపు శ్రీనివాస్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా కావచ్చు, లేక రాజమండ్రిలో వివిధ హోదాల్లో, వివిధ స్థాయిల్లో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, అనేక వ్యాపారాలు కూడా చాలా సమర్థవంతంగా, విజయవంతంగా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో చేసేటటువంటి వ్యక్తి, 10 మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మరి వారిని, అలాగే వారితో పాటుగా ఎవరైతే సభ్యులుగా ఈవేళ నందెపు శ్రీనివాస్ గారి యొక్క ప్యానెల్లో ముందుకు వస్తూ ఉన్నారు, పెద్దలు ఆకుల వీర్రాజు గారి యొక్క తనయులు మన ఆకుల శ్రీనన్న కావచ్చు, లేకపోతే డాక్టర్ లంకా సత్యనారాయణ గారు, ఆయన కూడా పలుమార్లు ఇదే బ్యాంకులో డైరెక్టర్గా పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి ఉండడం కావచ్చు, అలాగే దూడల త్రినాథన్న సీనియర్ అడ్వకేటు, వారితో పాటుగా మన నండూరి సుబ్బారావు అన్న, మా కసే రాజేష్ కావచ్చు, అలాగే గతంలో వారి తండ్రి గారు కూడా ఇదే బ్యాంక్ ద్వారా అనేక సేవలు అందించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి నందం కుమార్ రాజా అన్న కావచ్చు, అలాగే మన పెంకే సురేష్ అన్న, మరి వారు కూడా ఇంతకు ముందు కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవం, 10 మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు. అందరికీ నమస్కరించుకుంటూ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ,
చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ఆర్యాపురం బ్యాంక్ అనేది ఒక ల్యాండ్ మార్క్ బ్యాంక్. ఇవాళ దివంగత సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఈ బ్యాంక్ స్థాపకులు. ఆయన స్థాపించినటువంటి బ్యాంకు 100 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన మధ్యతరగతి సామాన్య కుటుంబీకులు ఉండేటువంటి ఈ ప్రాంతంలో ప్రారంభించిన తర్వాత ఇవాళ మనిషి మనుగడకి ఇవాళ వివాహాలు కానీ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఈ రెండింటికి కూడా లింక్ అయింది ఏంటంటే ఆర్యాపురం బ్యాంకు. ఇవాళ ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనుకోండి ధైర్యంగా ఎవరైనా లోన్ ఇస్తారంటే బడా పెద్ద పెద్ద బ్యాంకులు ఇవ్వాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. మరి ఇప్పుడు మాట కాదు, నేను 100 ఏళ్ల కింద నేను చెప్తున్నాను. అలాంటిది ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక వివాహం చేసుకోవాలని అనుకున్నా అటువంటి కుటుంబాలకి చేయూతనిచ్చినటువంటి బ్యాంక్ ఏంటంటే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్. అటువంటి బ్యాంకుని మరి ఇవాళ పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మెంబర్ మీదే కాదు, రాజమండ్రిలో ఉన్న రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఉంది. ఇంచేతనంటే ఒక సంస్థ చిన్న మొక్కగా పావలాకాస్తో మొదలుపెట్టి మహా వటవృక్షం అయ్యి వాళ్ళ 1000 కోట్ల డిపాజిట్లు 18 బ్యాంకులకి విస్తరించి ఒక పెద్ద విస్తృతమైనటువంటి సంస్థగా దీన్ని తీర్చిదిద్దారు. ఎప్పుడూ లేని విధంగా రాజమండ్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ యొక్క ప్రతిష్ట, డిపాజిట్ల హక్కులు పరిరక్షించడం కోసమే ఈవేళ రాజమండ్రిలో ఉండేటటువంటి ఎంతమంది ప్రముఖులు కలిపి ఒక ప్యానల్ని తయారు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా దీనికి ఎంపిక చేసినటువంటి ఈ బాడీలో నందెపు శ్రీనివాస్ చాలా సమర్థవంతంగా సంస్థని నిర్వహించగలడు అనేటటువంటి దాంట్లో సందేహం లేదు. అతనికి ఎంపిక చేసినటువంటి డైరెక్టర్స్ బోర్డు అంతా కూడా ఈ బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో కూడా సమాజ సేవ చేసినటువంటి వ్యక్తులు, బాధ్యతగా దీన్ని నిర్వహిస్తారు అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసంతో రాజమండ్రిలో ఉండేటటువంటి పెద్దలు జక్కంపూడి రాజా కానీ, రౌతు సూర్యప్రకాశ్ రావు కానీ, డాక్టర్ గారు కానీ, శివరాం సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇంకా అటువంటి ప్రముఖులు ఆకుల వీర్రాజు గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక ప్యానల్ని ఎంపిక చేశారు. అని అంటే ఈ బ్యాంక్ యొక్క 100 సంవత్సరాల చరిత్రని పరిరక్షించాలి అనేటటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఇది జరిగింది. ఈ నెల 20వ తారీఖున వచ్చే శనివారం నాడు జరగబోయే ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్ మహిళలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నన్ను రేపు జరగబోయే బ్యాంక్ ఎలక్షన్లో నన్ను రాజమండ్రి ప్రముఖులు పెద్దలు అందరూ కలిసి నన్ను నా ప్యానల్ పెడతాం జరిగింది. నా ప్యానల్కి నేను చైర్మన్గా నేను, నా డైరెక్టర్స్ 9 మంది కలిపి మేము ఒకటే నిర్ణయంతో మేము ఈ బ్యాంకులో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం. రాజమండ్రిలో ఏదైతే ఒక ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఏదైతే మన పెద్దలు ఆ రోజు ఏదైతే మంచి ఉద్దేశంతో స్థాపించారో, రాజమండ్రి ఒక చారిత్రాత్మక నగరం. అటువంటి నగరంలో అత్యంత ప్రముఖమైన ప్రధాన పాత్ర పోషిస్తున్న బ్యాంక్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతో ప్రతిష్టాకరమైన బ్యాంకు. ఈ బ్యాంకుకి మంచి వ్యక్తుల్ని, అనుభవజ్ఞుల్ని, వివిధ రంగాల్లో ఉత్తమమైన వ్యక్తుల్ని ఎన్నుకుని ఒక ప్యానెల్ క్రియేట్ చేసాం. మేమంతా కలిసి తప్పనిసరిగా ఈ పాలకవర్గం నెగ్గుతుందని, మంచి పరిపాలన అందించి ప్రజలకు చేరువయ్యి ఈ బ్యాంకు విస్తృత సేవలు ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పి నమ్ముతూ ఈ మా ప్యానెల్కి అందరినీ కూడా ఓటేయవలసిందిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. బీజేపీ నాయకుడు గోవింద్ ఆధ్వర్యంలో 46వ డివిజన్ ఆనంద్ నగర్ దుర్గమ్మ గుడి వద్ద పరమహంస యోగా నేత్ర శిబిరం వారితో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక 46వ డివిజన్ ఆనంద్ నగర్ దుర్గమ్మ గుడి వద్ద స్థానిక బీజేపీ నాయకుడు గోవింద్ ఆధ్వర్యంలో పరమహంస యోగానేత్ర శిబిరం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున 200 మంది విచ్చేసి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ మాట్లాడుతూ
గోవింద్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమని, అలాగే ఉచిత కళ్ళజోళ్లు పంపిణీకి సహకారం అందించిన పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ కంటిపూడి సర్వనాయుడు గారికి అభినందనలు తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఇలాంటి సేవా శిబిరాన్ని ఉపయోగించుకోవాలని, తమ తమ పరిధిలో సేవ చేయాలని స్థానికులను కోరారు. అనంతరం విచ్చేసిన డాక్టర్లను, సిబ్బందిని అభినందిస్తూ వారికి సాలువాలతో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యానాపు యేసు, లలితా జైన్, సందడి లక్ష్మణరావు, గుర్రాకుల చిన్ని మురళి, ద్వారకా ప్రసాద్, పసుపురెడ్డి రాము, ధనరాజ్, ఎం శ్యామలరావు, వేదగంటి భానుమతి, మోహన్, మోహిని, భారత వికాస్ పరిషత్ సభ్యులు కొత్తపల్లి వీర్రాజు, కేవీఎస్ అవధాని, ఎం గోపాలకృష్ణ, వి రాంబాబు పెద్ద ఎత్తున స్థానిక యువకులు పాల్గొన్నారు. పరమహంస యోగా కంటి వైద్యాలయం వారి చేత ఇవాళ 46వ డివిజన్ నుండి ఆనంద్ నగర్ దుర్గమ్మ గుడి వద్ద యువనాయకుడు శ్రీ పసిరెడ్డి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజలందరూ ఉదయం 9 గంటల నుంచే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ డివిజన్ సంబంధించిన వ్యక్తులు, పేదలందరూ కూడా వచ్చి కంటి వైద్యాన్ని చూపించుకోవడం, అట్లాగే డాక్టర్లు ఇచ్చే సలహాలు స్వీకరిస్తూ వాళ్ళు ఇచ్చే మందులు స్వీకరిస్తున్నారు. అలాగే ఎవరికైతే కళ్ళజోడు అవసరమైందో వాళ్ళకి కూడా కళ్ళజోడు ఇవ్వడం కోసం వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ డివిజన్లో ఉన్న పెద్దలు సందడి లక్ష్మణరావు గారు కానీ, ధన కానీ, మురళి కానీ అందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తూ, డాక్టర్లకి రాంబాబు గారు అందరూ కూడా డాక్టర్కి తమ వంతు సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మరింత సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ సందర్భంగా విచ్చేసిన డాక్టర్ అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజమండ్రి ఆర్యాపురం బ్యాంక్ ని A1 గ్రేడ్ గా తీసుకువెళ్తారని చైర్మన్ అభ్యర్థి చల్ల శంకర్రావు అన్నారు. రాజమహేంద్రవరం ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థి చల్ల శంకర్రావు అలాగే డైరెక్టర్స్ పాలకవర్గం సభ్యులతో 35, 36 వార్డు పర్యటన చేశారు. ప్రతి ఇంటికి తిరిగి ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కర్ఘాని వేణు, తంగిళ్ల బాబీ, సురంపుడి శ్రీహరి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చల్ల శంకర్రావు మాట్లాడుతూ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తున్నానని, మీ అందరూ కూడా తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటు మా 10 మందికి పాలకవర్గ సభ్యులను అఖండ విజయం చేకూర్చవలసిందిగా తెలియజేశారు. ది ఆర్యాపురం బ్యాంక్ని A1 గ్రేడ్గా తీసుకువెళ్తానని అన్నారు. బ్యాంక్ ఎలక్షన్స్ రేపు 27/2024 శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 వరకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను ఆ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తున్నాను. నాతో పాటు ఇంకా 9 డైరెక్టర్లు కూడా పోటీ చేస్తున్నారు. నేను ఆ బ్యాంక్ 2014 నుంచి 19 వరకు నేను చైర్మన్గా ఉండి, నాతో పాటు ఇంకొక డైరెక్టర్లు కూడా ఉండేవారు. నేనున్న టైంలో మటుకు ఎంతో అభివృద్ధి చేశాను బ్యాంక్కి. అట్లాగే బ్యాంక్కి చాలా బిల్డింగులు కట్టడం జరిగింది, ఇంకా ఎన్నో బ్రాంచులు పెట్టడం జరిగింది. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి బ్యాంక్ని మీ దిగిపోయిన తర్వాత ఉన్న ఈ 5 సంవత్సరాల్లో మొత్తం బ్యాంక్ని మొత్తం దిగజార్చేశారు. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా బ్యాంకును ఉపయోగించుకున్నారు. నిజేదంటే 6 మాసాలకు ఒక బోర్డు ఉండేది, 6 మాసాలకు ఒక చైర్మన్, కలెక్టర్ గారు వచ్చేవారు. వాళ్ళకేమో ఏం అవగాహన ఉండేది ఏమి కాదు. బ్యాంక్ నుంచి మేము ఏ రకంగా డబ్బును సంపాదించవచ్చు అనే దృష్టిలోనే ఉండేవారు తప్ప బ్యాంక్ డెవలప్మెంట్లో మరి ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేదు. ఇలాంటివన్నీ కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. అందు గురించి మీరు మరలా మమ్మల్ని ఆ బ్యాంకుకి నన్ను చైర్మన్గా తీసుకెళ్తే ఆ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ని నేను ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా తీసుకెళ్ళి, ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు C గ్రేడ్లో ఉండవలసింది దాన్ని 3 సంవత్సరాలు ఏకంగా A గ్రేడ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ C గ్రేడ్కి వచ్చేసింది.
దాన్ని మళ్ళీ ఏ గ్రేడ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కనుక ఇది కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. బ్యాంకులోని ఖాతాదారులకు గతంలో కంటే మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా నందేపు శ్రీనివాస్ ప్యానెల్ పనిచేస్తోందని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. మంగళవారం నాడు రాజమహేంద్రవరం, తుమ్మలోవ, కొర్లమ్మపేట, ఆర్యాపురం తదితర ప్రాంతాలలో ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ప్యానెల్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందేపు శ్రీనివాస్ మరియు పాలక సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపూడి గణేష్ మాట్లాడుతూ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్కు ఎంతో ఘన చరిత్ర ఉందని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బ్యాంకు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. బ్యాంకు చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందేపు శ్రీనివాస్ మరియు ఆయన నాయకత్వంలో పోటీ చేస్తున్న డైరెక్టర్లందరూ బ్యాంకుకు సంబంధించిన అన్ని విషయాలలో పూర్తి అవగాహన కలిగి ఉన్నారని, ఈ ప్యానెల్ను గెలిపిస్తే బ్యాంకు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ బ్యాంకును ఆదర్శవంతమైన బ్యాంకుగా తీర్చిదిద్దడానికి ఈ ప్యానెల్ పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ నందేపు శ్రీనివాస్ ప్యానెల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందేపు శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలకవర్గంలో బ్యాంకులో ఎన్నో అవకతవకలు జరిగాయని, రాజమహేంద్రవరంకు బ్యాంకుకు మచ్చ తీసుకువచ్చే విధంగా గత పాలకవర్గం పనిచేసిందన్నారు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి విషయంలో రికవరీ చేయాలని ఆదేశాలు ఉన్నాం. హైకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని, అటువంటి వ్యక్తులు నేడు ఆర్యాపురం కోఆపరేటివ్ ఎన్నికల్లో పోటీ చేయడం సిగ్గుచేటని అన్నారు. గత పాలకవర్గం కోఆపరేటివ్ బ్యాంకులలో కూడా అవినీతి చేయవచ్చునని స్పష్టంగా నిరూపించిందని, బ్యాంకు బిల్డింగ్ నిర్మాణంలోనూ, సివిల్ పనుల విషయంలోనూ, స్థలం కొనుగోలు విషయంలోనూ అవకతవకలు జరిగాయని అన్నారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రతిష్టకు తమ ప్యానెల్ సభ్యులంతా కృషి చేస్తారని, బ్యాంకును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిరంబరుడు అయిన మన నందేపు శ్రీనివాస్ గారు చైర్మన్ గా గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిద్దాం. అదే విధంగా శ్రీ నందేపు శ్రీనివాస్ గారి నేతృత్వం 6వ నంబర్ ప్యాలెట్ గోల్ గుర్తు, దూడల శ్రీనివాస్ 20వ నంబర్ ప్యాలెట్ గోల్ గుర్తు, పెంకే సురేష్ కుమార్ 21వ నంబర్ ప్యాలెట్ కొబ్బరికాయ చిప్ప గుర్తులపై పోటీ చేస్తున్న వారిని బ్యాంక్ ఖాతాదారులంతా బల పిఎంజే జ్యువెల్స్ డైమండ్ గోల్డ్ ఎగ్జిబిషన్ ఈ నెల 15, 16 ఏర్పాటు చేశారు. ఆషాఢం శ్రావణ మాసం సందర్భంగా స్థానిక మంజీరా ప్రీమియర్ హోటల్లో ఈ నెల 15, 16 తేదీలలో పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ను వినియోగించుకోవాలని కోరారు. రాజమండ్రి ప్రజలందరికీ నమస్తే అండి. సో ఈరోజు మనం మంజీరా సరోవర్లో పిఎంజే జ్యువెలర్స్ బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నామండి. సో అత్యాధునికంగా లేటెస్ట్ డిజైన్స్ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 days కూడా మీకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో లేటెస్ట్ కలెక్షన్ కుందన్, గోల్డ్, నక్కాసి, డైమండ్లోకి వచ్చేసరికి ఎంటైర్ హాఫ్ సారీ ఫంక్షన్స్ కానీ, వెడ్డింగ్, బ్రైడల్ వెడ్డింగ్ జ్యువెలరీ కానీ అన్నింటికి కూడా అత్యాధునిక లేటెస్ట్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఒకసారి వచ్చి మీ ఆశీస్సులు, సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పటి వరకు లేటెస్ట్ కలెక్షన్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఎంటైర్ ఒక బ్రైడల్కి, ఒక హాఫ్ సారీ ఫంక్షన్కి ఏదైతే జ్యువెలరీ కావాలో ఆ జ్యువెలరీ అంతా కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ, లైట్ వెయిట్ కలెక్షన్ ఆల్సో చాలా బాగా డిస్ప్లే చేయడం జరిగింది, మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీ అందరూ వచ్చి ఈ కలెక్షన్ వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి వాసులందరికీ నా పేరు షేక్ అఫ్సర్ అండి. పిఎంజే జ్యువెలర్స్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. ఆషాఢ మాసం సందర్భంగా మరియు శ్రావణ మాసం సందర్భంగా హోటల్ మంజీరాలో హాఫ్ శారీ గ్రాండ్ పిఎంజే జ్యువెలర్స్ వారు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ పెట్టడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మా బ్రాంచ్ తిలక్ రోడ్ రాజమండ్రి నందు ఉన్నది. మరియు 15వ తారీఖు ఈరోజు అండ్ రేపు ఈ 2 రోజులు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగంగా సహకరించాలని కోరుచున్నామండి. అండ్ మీ ఆశీర్వాదం కావాలని దయచేసి కోరుచున్నాం. ఆల్కట్ గార్డెన్స్ 17వ వార్డులో మెయిన్ డ్రైనేజ్ కాలువలు కూరుకుపోయిన మట్టిని జేసీపీ యంత్రాంగాలతో దగ్గరుండి చేయిస్తున్న రొంగిచెర్ల యాంటోనీదాస్, ఈ పనులకు సహకరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ తదితర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ 17వ వార్డులో మెయిన్ డ్రైనేజ్ కాలువలు కూరుకుపోయిన మట్టిని జేసీపీ యంత్రాలతో దగ్గరుండి తీయిస్తున్న రంపిచర్ల యాంటోనీ దాస్ ఈ యొక్క పనులకు కార్యక్రమాలకు సహకరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారికి, మేస్త్రి రమణ గారికి, తదితర సిబ్బందికి వారు ధన్యవాదాలు తెలిపారు. మరియు ధవళేశ్వరం ఫుడ్ కుడమ్స్ ప్రభుత్వ బాంబే గృహాల కాలనీ అంతటా డ్రైనేజీలు మరియు పిచ్చి మొక్కలు రోడ్డు మార్గం పరిశుభ్రం చేస్తున్న కార్యక్రమానికి సహకరిస్తున్నాం. ధవళేశ్వరం పంచాయతీ సెక్రటరీ సూరిబాబుకి, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మా యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన 17వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రొంపిచర్ల యాంటోనీ దాస్, వార్డు కమిటీ బూత్ కన్వీనర్లు మరియు సబ్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్కారం అండి. మనకి ఆల్కాడ్ గార్డెన్ 17వ వార్డులో డివిజన్లో మనకి ఆంటోనీ గారు ఆధ్వర్యంలో చాలా వరకు కూడా మ్యాక్సిమం డ్రైన్స్ బొగ్గుల దెబ్బ డీసిల్టింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ డ్రైన్ పెట్టడం జరుగుతుంది. బొగ్గుల దెబ్బ దగ్గర నుంచి అప్ టు ఐల్గేట్ జంక్షన్ వరకు కూడా మెయిన్ డ్రైన్ సిల్ట్ తీయడం జరుగుతుంది. దానివల్ల మన బొగ్గుల దెబ్బలో వాటర్ ఎక్కడ నిలబడకుండా ప్రవహించే మార్గం సులువు అవుతుంది. అలాగే అంబికానగర్లోనే మనకి రైల్వే కలవట్ ఒకటి కడుతున్నారు రైల్వే వాళ్ళు. అది కలవట్టు ప్రపోజల్లో ఉంది, రన్నింగ్లో ఉంది, కడతారు. కాబట్టి అక్కడ స్టాగ్నేట్ అవుతుంది వాటర్. అది ఎప్పటికప్పుడు మోటార్తో ఏ రోజుగా రోజు 2 పూటలో కూడా మోటార్తో మేము వాటర్ని బయటకి వేయించడం జరుగుతుంది. అలాగే సొమ్మునూరు వాటర్ మాత్రం పంప్ హౌస్ కొడుతున్నారు ఐఓసీ దగ్గర. ఆ పంప్ హౌస్ అయిపోగానే అక్కడ వాటర్ కూడా స్టాగ్నేట్ లేకుండా మనకి క్లియర్ అవుతుంది. అంచేత డ్రైనేజ్ ఎక్కడ కూడా సిల్ట్ లేకుండా ఆంటోనీ గారు మాకు డైరెక్షన్లో మేము చేస్తున్నాం. మాకు ఎక్కడ కూడా బ్లాక్ లేకుండా ఎప్పటికప్పుడు వాటర్ నిల్వ లేకుండా చూసుకుంటాం. అందరికీ నమస్కారాలు. ఇది స్థానిక 17వ వార్డు డివిజన్లో ధవళేశ్వరం వెళ్ళే రోడ్లో 144 బాంబే గృహాలు, ప్రభుత్వ గృహాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ప్రజలకి ప్రధాన సమస్య ఏంటి అంటే వాళ్ళు చెప్పేది గత ఎలక్షన్స్కి ముందు మన చిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి తెలియపరిచారు. అలాగే ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజు. ఎక్కడికక్కడ ఈ ప్రజలు వాడిన వాటర్ అవుట్పుట్ లేక ఓన్లీ ఇన్పుట్టే ఉండి ఇది బయటికి వెళ్ళే మార్గం లేక ఇక్కడ స్టక్ అయిపోయి ఆ దురాసనతోనూ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాగే ఆ కుళ్ళు కాలువ వాటర్ వల్ల దోమలు, అలాగే పిల్లలకి దర్దులు వచ్చే జ్వరాలు వచ్చే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది మన స్థానిక రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన ఒకటి తర్వాత ఒకటి మొత్తం డ్రైనేజీలు ఇక్కడ ఉన్న వీళ్ళు చెప్పిన ప్రధాన సమస్యలు పూర్తి చేయించుకొస్తున్నారు. ఎఫ్సి గోడౌన్స్ పక్కనే ఆర్ఎస్ నగరం, ఆర్ఎస్ నగరం. మాకైతే వాతావరణం అయితే ఏం బాగోలేదండి. కాలువలు అవి చాలా చండాలంగా ఉంటున్నాయి. దోమలు, వర్షం వచ్చిందంటే నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది. అది అయితే ఎవరు పట్టించుకున్న వాళ్ళు అయితే లేరు. యాంటోనీ గారు వచ్చి మధ్యలో చూస్తున్నారు. కొంచెం ఇవన్నీ కాలువలు అవి పట్టించుకుని కట్టింటే బాగుంటుంది. తాగే నీరు కూడా అందులో 2 కలిసిపోయి పిల్లలకి ఎలర్జీ, అది చాలా దారుణంగా ఉందండి పరిస్థితి అయితే చెప్పలేకపోతుంది. చాలా బాధపడుతున్నాం. 144 పంపులు పిల్లలతో దోమలు, నీరు వెళ్ళి మార్గం లేదు. పాములు గట్ట వచ్చేస్తున్నాయి. నీళ్ళు అవి గడిచిపోతున్నాయి మంచి నీళ్ళలోని. చాలా ఇబ్బందులు పడుతున్నాం. కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరం రోగాలు వచ్చేస్తున్నాయి. బాగుంటలేదు. కొత్త పట్టించుకొని మాకు ఈ కాలం శుభ్రం చేయించాలా. అది మాకు నీరు వెళ్ళి మార్గం కావాలా, మంచినీళ్ళు కావాలా. ఆర్ఎస్ నగర్ బాంబే గృహాలండి. 144 ఇళ్ళకి ఇబ్బంది ఏంటంటే మెయిన్ కాలువ అండి. కాలువ చాలా ప్రాబ్లం అనమాట. అసలు ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి జనాలు ఇలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. యాంటోనీ అన్నయ్య గారు వచ్చి ఇలా చేస్తామమ్మా అని చెప్పారు. కాలువ అవి క్రక్లైన అది తీసుకొచ్చి అన్ని శుభ్రాలు చేస్తున్నారు. ఒప్పందం చేసి అవన్నీ చేస్తామండి అని చెప్పేసి అన్నారండి. మెయిన్ కొళాయిలు కూడా అండి. కొళాయిల్లోకి చిన్న చిన్న పురుగులు అవి వచ్చేస్తున్నాయి. మెయిన్ ప్రాబ్లం అదండి. మాకు మెయిన్ కాలువలు, నీళ్లు, తాగే నీరు బాగలేదండి.
ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో నందేపు శ్రీనివాస్ ప్యానెల్ కు తాము మద్దతు ఇస్తున్నట్టు దళిత గిరిజన మైనార్టీ ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు. తమ దళిత సామాజిక వర్గానికి చెందిన కస్సే రాజేష్ కు బ్యాంకు పాలక వర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో దళిత గిరిజన ఐక్యవేదిక చైర్మన్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, ఇతర నాయకులు కోరుకొండ చిరంజీవి, బంగారు తాతారావు, వెంట్రపాటి వీరాస్ మాట్లాడారు. ఆర్యాపురం బ్యాంకులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చాలా మంది ఖాతాదారులు ఉన్నారని, వారికి వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని అన్నారు. 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన బ్యాంకు పాలక వర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో చల్లా శంకర్రావు ప్యానెల్లో దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. నందేపు శ్రీనివాస్ ప్యానెల్లో కస్సే రాజేష్కు అవకాశం కల్పించినందుకు ఆ ప్యానెల్కు మద్దతుగా తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. తమ ఐక్యవేదికకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అయితే దళిత గిరిజనులకు అవకాశం కల్పించకపోవడం వల్లనే తాము స్పందించడం జరిగిందన్నారు. ఏ రాజకీయ పార్టీ తమకు మంచి చేస్తుందో వారికే తాము ఎన్నికల్లో ఓట్లేసి అధికారం కట్టబెడుతున్నామని, ఇప్పుడు వారే తమను ఈ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడడం తమకు బాధ కలిగించిందన్నారు. చాలామంది దళిత బడుగు బలహీన వర్గాల ఖాతాదారులు ఈ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తమ పిల్లల్ని చదివించుకోవడం, ఇల్లు కట్టుకోవడం చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. కుల వివక్షతోనే చల్లా శంకర్రావు ప్యానెల్ దళితులను విస్మరించినట్టుగా అర్థమవుతోందని, తమకంటే తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారికి కూడా డైరెక్టర్గా అవకాశం కల్పించి తమను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. దళిత మైనార్టీ గిరిజనుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దువ్వాడ రాజా, దొండపాటి క్రిస్టోఫర్, నీలపు వెంకటేశ్వరరావు, అనపర్తి సురేంద్రబాబు, పలివెల రాజు, మందపల్లి శేఖర్, యు సత్యనారాయణ, కేవి శ్రీరామ్, ఎం ప్రసన్నకుమార్, రాఫెల్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల క్రితం పెట్టిన బ్యాంక్ అది మన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి పెట్టింది ఆ బ్యాంకు. కానీ ఈ రోజున ఒక ప్యానల్ ఏర్పాటు చేయడం జరిగింది చల్లా శంకర్రావు గారు ఆధ్వర్యంలో. ఆయన సామాజిక న్యాయం చేయలేదని మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న వారందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గం కూడా చాలా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు న్యాయం జరగలేదు, మా ప్రతినిధి లేరు అని చాలా ఆందోళన చెందుతున్నాం. కాబట్టి వాళ్ళు న్యాయం చేయలేదు. కానీ వేరే బెల్ట్ వారు మాత్రం కస్సే రాజేష్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మేము ఆనందపడుతున్నాం. వారికి కూడా మేము పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఏ పార్టీకి మేము అతిథులు కావు. ఎందుకంటే మాకు అందరూ న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఏది మంచి చేస్తుందో దాన్ని అధికారంలో తీసుకురావడం కూడా మా ఓట్ల ద్వారానే జరుగుతున్నాయి. అందరూ కూడా నిన్న వందనాలు. ఎందుకంటే కనుక మేము ఎప్పుడు పోరాటంగా ఈ విషయం మాట్లాడినా మాకు న్యాయం జరగలేదని అడుగుతుంది తప్ప, అడగటమే తప్ప ఎప్పుడు కూడా దాని మీద ఏటువంటి యాక్టిషన్ చెయ్యం. ఎందుకంటే అది చరిత్ర కలిగిన బ్యాంకు. మరి నిజంగా చెప్పాలంటే కనుక అన్నయ్య చెప్పినట్టు చాలా రకాలుగా ఓర్లపేట కానీ, కంబలపేట కానీ, లక్ష్మీపేట కానీ, చర్చిపేట కానీ, ఈ చంద్రపేట కానీ, ఈ పేటలన్నింటినీ కూడా ఆ బ్యాంకుల్లో డబ్బులు రాసి బిడ్డలు చదివించిన దినాలు చాలా ఉన్నాయి. అంటే ఈరోజు ఎస్సీ క్యాండిడేట్లుగా ఉద్యోగాలు చేసేవారు కూడా బ్యాంకుల్లో చదివించిన డబ్బులతోటి. అయితే మేమనేది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకేం పర్వాలేదు. కానీ ఏంటంటే మా సామాజిక వర్గాన్ని గుర్తించి బ్యాంకులను ఎందుకు కలుపుకొని ఐక్యత భావంతో వాళ్ళకి అధికారం చేపడతానికి మీరు ఎందుకు ఆలోచించలేదు అనేది మాకు అర్థం కాని సంఘటన. ఒక విషయం ఏంటంటే ఈరోజు కార్యక్రమం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏర్పాటు చేశారు. వాసనీయ మరి చిరంజీవి అనియ ఎందుగా మాట్లాడి చెప్తున్నానంటే ఎంజాయ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మేము అడగటమే తప్ప ఏమి చేయలేకపోతున్నాం. మీరు ఏమనుకోకుండా పత్రికా విలేకరుల ద్వారా మేము తెలియవచ్చింది ఏంటంటే మా దళితుల్ని, పెళ్ళిళ్ళు కానీ, మాదిగులు కానీ, మాలలు కానీ గుర్తించి మాకు కూడా టౌన్లో దేవుడి దైవాలు అందరూ బాగున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించాలని కోరుకుంటూ మరి చల్లా శంకర్రావు గారి టీంలో మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి
వారిని ఎవరు ఉన్నాయి వేసుకోలేదన్న ఒక ఆవేదన అయితే మేమంతా ఆవేదన చెందుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మరి అన్నిటిలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఎదర బెల్ట్లోని ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఈ బెల్ట్లో కూడా ఇవ్వాలి. మరి ఇవ్వలేదనేసి మేమంతా మా ఎస్సీలంతా కూడా మేము చాలా ఆవేదన చెందుతున్నాం. మరి మాకు సరైన న్యాయం చేస్తారనేసి మేము కోరుతూ ఉన్నాం. నమస్కరించుకుంటూ ఈరోజు మా ఈ ప్రెస్ మీట్ కారణం చిరంజీవి అని చెప్పినట్టు బ్యాంకులో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఎస్సీ ఓటింగ్ చాలా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆదరణ కలిగిన బ్యాంకు. ఎంతోమంది మా వాళ్ళు కూడా చాలామంది డాక్యుమెంట్స్ అవి పెట్టుకుని లోన్లు అవి తీసుకున్న బ్యాంకు. అలాంటి బ్యాంకులో ఈరోజు మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మా సామాజిక వర్గం ఉందో ఎస్సీలకి ప్రాతినిధ్యం కల్పించకుండా చల్ల శంకర్రావు గారి బెల్ట్ కట్టడం అన్నది అది చాలా హేయం. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఎస్సీలని ఓన్లీ కుల వివక్షతో తొక్కేరే తప్ప మాకంటే తక్కువ ఇది ఉన్న తక్కువ ప్రాధాన్యత ఉన్న కులాలకి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. కానీ నందేపు శ్రీనివాసరావు బెల్ట్లో మా కమ్యూనిటీ వాళ్ళు గుర్తించి కసి రాజేష్ అనే వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్యానల్లో డైరెక్టర్గా. మేము అందరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మా దళితులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి ఆ బెల్ట్కి న్యాయం చేకూర్చేలాగా మేము మీ ద్వారా ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు మరియు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినియోగదారుల సమస్యలు, రెడ్ క్రాస్ కార్యక్రమాలు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో వినియోగదారుల రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తామని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆమెకు మొక్కను అందజేసి అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చిడిపి గ్రామంలో కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయిలో శానిటేషన్ నిర్వహణ పరిశీలన. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మధ్య దిగుమధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి తేనున్నాం. వినియోగదారుల సౌకర్యార్థం రైతు బజార్ల ద్వారా టమాటా కిలో 55 రూపాయలకే అందిస్తున్నాం. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. వివిధ సమస్యలతో ఉన్న ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును మనందరం రక్షించుకోవాలి. నగర ప్రముఖులు బలపరిచిన ప్యానెల్ను గెలిపించాలి. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు. పదిహేడవ వార్డులో మెయిన్ డ్రైనేజీ కాలువలు కూరుకుపోయిన మట్టిని జేసీపీ యంత్రాలతో దగ్గరుండి చేపిస్తున్న 17వ టీడీపీ ఇన్ఛార్జ్ రొంపిచర్ల యాంటోనీదాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.